రేపొద్దున అడగరు. ఇవాళ ఏంటి, నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే నువ్వు మనిషివి, ఓ వ్యాపారస్తుడు అయితే నువ్వు మనిషివి కాదు, ఓ అర్చకుడైతే నువ్వు మనిషివి కాదు, ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే మనిషివి కాదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే మనిషివి కాదు, ఏ మనిషివి కాదు. నెలకు 1 లక్ష మినిమం సంపాదిస్తుంటే ప్యాకేజీలు ఒక కామన్. నువ్వు ఏడాదికి ఎంత ప్యాకేజ్, మీరు నాకు చూస్తే మొన్న నాకు నవ్వు వచ్చిందనమాట. అబ్బాయి ఇదివరకటి రోజుల్లో అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడా, అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాడా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు, కోపిస్తా, రెస్పాన్సిబుల్లా, ఇట్లాంటిది 10 మందిని ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దీంట్లో పెళ్లికి పత్రానికి సంబంధించిన దాంట్లో వచ్చేటటువంటివి ఉంటాయి చూడండి, ఆ వాట్సాప్ గ్రూపుల్లో వాటిట్లలో, మా వాడి ప్యాకేజీ 15 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ, 1 కోటి ప్రాపర్టీ, దాంట్లో మళ్ళీ పాపం కొంతమంది ఏడుపులు, 7 లక్షలు ఉంటే మేము మనుషులం కాదా, మా అబ్బాయి మనిషిగాడా, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు, మేము మంచి కోడలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్నటువంటి. అంటే అమ్మాయిల ఆలోచన కూడా ఎట్ట ఉందంటే, మొన్న ఈ మధ్యన నాకు తెలిసినటువంటి బంధువుల అబ్బాయికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు, 30,000 రూపాయలు